ఇది మనం తయారు చేస్తాము. అండ్ దీంట్లో వాడే ఫోమ్స్ కూడా మనం డిఫరెంట్ కంపెనీస్ అనేది మనం యూస్ చేస్తాం. డ్యూరోఫ్లెక్స్ ఉంటుంది, ఈవెన్ స్లీప్వెల్ ఉంటుంది, కొంత ఫోమ్ వచ్చేసి నేను చెప్పినట్టుగా సెంచరీ ఫోమ్ కూడా మనం యూస్ చేస్తాము. ఆల్ బ్రాండెడ్ ఫోమ్స్ యూస్ చేసే మనము మ్యాట్రస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఈవెన్ సోఫాస్ లో కూడా మనం వాడే ఫోమ్ వచ్చేసి బ్రాండెడ్ ఫోమ్స్ ఉంటాయి. బిల్డింగ్ మిషన్ మీద ఫ్యాబ్రిక్ అయిన తర్వాత డిఫరెంట్ సైజుకి తగ్గట్టుగా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొంత నార్మల్ మిషన్ మీద స్టిచ్చింగ్ అనేది జరుగుతుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తారు, మీరు చూడొచ్చు ఇక్కడ ప్రాసెస్. ఈ స్టిచ్చింగ్ అయిన తర్వాత దానికి సైజుకి తగ్గట్టుగా కటింగ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత టేపేజ్ అనేది ఈ విధంగా జరుగుతుంది. ఇది చెప్పాలంటే బిఫోర్ ప్యాకింగ్ స్టెప్ అండి. ఇది ఈ విధంగా లేయర్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పైన ఫ్యాబ్రిక్ వేసేసి ఆ విధంగా టేపేజ్ అనేది చేస్తారు. ఈ ప్రాసెస్ తర్వాత మీకు ప్యాకింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను.